కడప జిల్లా కడప నగరంలో ఈ రోజు రౌండ్ టేబుల్ కార్యక్రమంలో మన రాయలసీమలో ఉన్న ఆంధ్ర ప్రగతీయ బ్యాంక్ అలాగే ఉన్న గవర్నమెంట్ ఆఫీసులను అమరావతికి మార్చాలనే ఆలోచన మానుకోమని చంద్రబాబు గారికి హెచ్చరిక. మళ్ళీ కొత్త కర్నూలులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలిజిబుల్ చేసింది. జగన్ చాలా తక్కువ, చాలా పరిమితంగా పనిచేస్తున్నారు. మాటలన్నీ శ్రీబాబు వరంపడిన పేరుతో చెప్పి మోసం చేస్తారనే పేరుతో జగన్మోహన్ రెడ్డికి రాయలసీమ ప్రజలు కరుగాచి మాట పెట్టారు. అయితే ఆధారాన్ని బయటపడడం కోసం రాయలసీమ ప్రజలు తెలుగుదేశం కూటమికి మద్దతు ఇచ్చి పెద్ద సంఖ్యలో ఓటు చేసి గెలిపించిన తర్వాత ఇది ఇంకా అదేదో సామెతలు జనం మీద నుంచి పొడిలో పడ్డాయి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి సినిమా పడుకొని పేరు చేసి ఎక్కడా పని చేయకుండా ఒకటో అయితే గత 5 సంవత్సరాల జగన్ పరిపాలనలో రాయలసీమకు తీవ్రమైన అన్యాయాలు జరిగినాయని చెప్పి ప్రజలు భావించి తెలుగుదేశం కూటమికి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సీట్లన్నింటినీ ఏకపక్షంగా కట్టబెడితే తెలుగుదేశం పార్టీ మరింత మేలు చేస్తుందని, రాయలసీమ ప్రాంత ఈతి బాధలని, కష్టాలని, కన్నీళ్ళని తీరుస్తుందని ఆశించినాం. కానీ జరుగుతున్నది వేరుగా కనపడతా ఉన్నది. 5 నెలల కాలంలోనే మొదటగానే ఎంఎస్ఎంఈ ఉత్పత్తి పారిశ్రామిక వాళ్ళకి చెప్పారు. ఈరోజేమో చాలా సంఖ్యలో కనపడతా ఉన్నాయి. కర్నూలులో ఏర్పాటు చేసినటువంటి మానవ కార్యాలయాన్ని, సిబిఐ కోర్టుని, విద్యుత్ నియంత్రిని, ఇతరత్ర న్యాయ సంబంధిత కార్యాలయాలన్నింటినీ అమరావతిని తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయన్న ప్రచారం తీవ్రమైన ఆందోళనని రాయలసీమ ప్రాంతంలో కలిగిస్తున్నారు. అంతేకాకుండా రాయలసీమ ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నది ప్రభుత్వం మీద అన్న విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర చెప్పదలుచుకున్నారు. అన్నింటితో పాటు గుండె మీద కారం చల్లినట్టు అత్యంత కీలకమైన రాయలసీమ ప్రాంత ప్రజలకు గుండెకాయ లాంటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆన్లైన్లో జరుగుతున్న వేళ ఒక ప్రధానమైన బ్యాంకు, అసలు ఈ ప్రాంత ప్రజల యొక్క సంపదతో సృష్టించబడిన బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించాల్సిన అవసరం ఏముంది అని చెప్పి రాస్తా ఉన్నాం. ఒకవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బ్యాంకుల విలీనం చేపడతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల తరలింపు కార్యక్రమం చేపట్టడం అన్నది విషాదం. ఇంతకుముందు ఆంధ్ర బ్యాంకు మూతపడిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కన్వర్ట్ కాబోతుందా అన్న అనుమానం కలుగుతా ఉంది. మేము ఎట్టి పరిస్థితుల్లో వీటిని సహించము అని చెప్పదలుచుకున్నాం. అమరావతి రాజధానిని ముక్కలు చేసి తరలిస్తాం అన్నప్పుడు మీరు ఎంతైతే బాధపడ్డారో, వేదన అనుభవించినారో, ఆందోళన చెందినారో అంతకు మించిన ఆందోళన మాకుంది. ఎందుకంటే రాయలసీమ అనాదిగా మోసానికి, కుట్రలకి, అన్యాయాలకి గురైంది. నీళ్ల విషయంలో కానీ, రైల్వేల విషయంలో కానీ, ప్రాజెక్టుల విషయంలో కానీ, పరిశ్రమల విషయంలో కానీ రాయలసీమకు జరిగినంత మోసం, అన్యాయం భారతదేశంలో ఇంకొక గడ్డకు జరగలేదు అన్న సత్యాన్ని అందరూ గుర్తించాలని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. తప్పకుండా రాయలసీమ ప్రాంతం ప్రతిఘటన స్టార్ట్ చేయకముందే ఈ ప్రభుత్వం మేల్కొని తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకొని వీటన్నింటినీ రాయలసీమలోనే ఉంచాలని చెప్పి డిమాండ్ చేస్తాం. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ఒరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.